సో మొత్తం మీద ఇది అసెంబ్లీలో వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అలానే హరీష్ రావు సో ఈ అంశం పట్ల ప్రభుత్వం దురుద్దేశంతోనే కేసులు పెడుతోంది అని చెప్తున్నారు. మరోవైపు ఈ అంశం మీద ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో చర్చించాలని చెప్పేసి కూడా ఇద్దరు నేతలు సవాల్ విసురుతున్నారు. అసలు ఈ కేసు ఏంటి, అసలు కేటీఆర్ మీద ఈ కేసులకు సంబంధించి బీఆర్ఎస్ నేతలు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు చూద్దాం. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ ప్రస్తుతం ఫోన్ లైన్ లో ఉన్నారు. సో శ్రవణ్ గారు నమస్తే. సో ఈ కేసులను ఎట్లా చూస్తారు? ఓ వైపేమో కక్ష సాధింపు చర్యలు అని చెప్పేసి మీ పార్టీ నేతలు చెప్తున్నారు. సో మరోవైపు చట్ట ప్రకారమే నిబంధనల ప్రకారమే తాము వ్యవహరిస్తున్నామని చెప్పని ప్రభుత్వం చెప్తోంది. ఈ అంశంలో నిధుల దుర్వినియోగం జరగలేదా? ఆర్బీఐ 9 కోట్ల రూపాయల ఫైన్ ప్రభుత్వానికి వేసింది వాస్తవం కాదా? ఇది పూర్తిగా ఆర్థిక శాఖ అనుమతులు లేకుండా నిధులను బదలాయించడం కరెక్టేనా? మీరేమంటారు? నేను ఒక విషయం చెప్తానండి. ఇసుక ఆత్మ లాంటి భయస్ అన్నట్టు ఇవాళ అధికారం అడ్డం పెట్టుకుని ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత 12 నెలలుగా అనేక రకాలైనటువంటి కుట్రలు కుతంత్రాలకు పాల్పడి కేసీఆర్ గారిని ఎట్లా ఇబ్బంది పెట్టాలా, కాళేశ్వరం ఎట్లా ఇబ్బంది పెట్టాలా, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఎట్లా ఇబ్బంది పెట్టాలా, మిషన్ భాగీరథులు ఎట్లా ఇబ్బంది పెట్టాలా, లేకపోతే ఇంకేదో రకరకాల రీతుల్లో కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని హరీష్ గారిని ఎట్లా ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేసింది. ఆఖరికి కొండంలో వెంటనే పెట్టినట్టుగా ఇవాళ లేనటువంటి ఒక సమస్యను ఇవాళ దాన్ని ఒక భూతద్దంలో పెట్టి చూపిస్తూ ఇవాళ కేటీఆర్ గారిని తన చెప్పు చేతుల్లో పనిచేస్తున్న ఏసీబీని అడ్డం పెట్టుకుని ఇవాళ ఒక తప్పుడు కేసును బనాయించి తద్వారా ఏదో ఆయనను ఒత్తిడికి గురి చేయాలా, లేకపోతే జైలు పంపాలను, ఒత్తిడి పెంచాలను, ప్రభుత్వ ప్రజల్లో అప్రదిష్ట పాలు చేయడానికి చిల్లర ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తా ఉండు. ఇది నిలిచే ముచ్చట కాదు. కడిగిన ముత్యం లెక్క రేవంత్ కేటీఆర్ గారు బయటకు వస్తారు. కోర్టులు నెత్తి మీద మొట్టకాయ ఈ ప్రభుత్వం మీద మరోసారి ఇంట్లో తప్పేందా, ఏం మాట్లాడుతున్నావా అని చెప్పండి. 2 విషయాలండి ఇందులో. It's a contractual obligation of the government to respect the agreement that they have made with the motor racing company ఏదైతే ఉందో ఆ కంపెనీతో చేసుకున్న కాంట్రాక్చువల్ అబ్లిగేషన్ ను ఫుల్ఫిల్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. 4 సంవత్సరాలు కాంట్రాక్చువల్ అబ్లిగేషన్. ఫస్ట్ ఇయర్ తర్వాత లాభాలు వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఒక కంపెనీ లాభాలు బయటికి పోవడంతో ప్రభుత్వం దాన్ని నిలబెట్టుకోవడం కోసం తద్వారా వచ్చేటువంటి ఒక లాభాలు ప్రపంచంలోనే అత్యంత ఉద్దేశం కరెక్టే కావచ్చు, ప్రభుత్వ ఉద్దేశం కరెక్టే కావచ్చు, హైదరాబాద్ ఇమేజ్ ను పెంచేందుకు ఈ రేసును నిర్వహించడమే కావచ్చు, ఇదంతా దీన్ని ఎవరు కూడా తప్పు పట్టట్లేదు. కానీ దీని వెనుక జరిగినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో అది పూర్తిగా చట్ట విరుద్ధంగా చేశారు. ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించారు, ఆర్థిక అనుమతులు లేకుండా చేశారు, కేబినెట్ అప్రూవల్ లేకుండా చేశారు, పూర్తిగా తాను ఒక మోనార్క్ అన్నట్టు ఒక రాజులాగా వ్యవహరించారనేటువంటిది ఆరోపణ. ఇది రేవంత్ రెడ్డి కురత మనస్తత్వంతో మాట్లాడే మాటలు ఇవి. హౌ డస్ హి నో దట్ దేర్ వాజ్ నో క్యాబినెట్ రెజల్యూషన్ ఉందా లేదా బయట పెట్టమని చెప్పండి. మరి ఇప్పుడు క్యాబినెట్ లో చీఫ్ మినిస్టర్ తో మాట్లాడిన తర్వాత మిగతా క్యాబినెట్ సభ్యులతో మాట్లాడుకుంటున్న నిర్ణయం జరిగిందని చెప్పి ఎట్లా మాట్లాడతారు. రెండవది ఏంటంటే ఇదేదో రేవంత్ రెడ్డి భూములు అమ్మితే ఏదో కమిషన్ల కోసం జరిగేటువంటి ట్రాన్సాక్షన్ లెక్క చూస్తా ఉన్నాడు. ఇట్ ఈస్ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ అన్న పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ నాట్ ఉంది. కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ ఉన్న తర్వాత ఆ కాంట్రాక్ట్స్ అనేటువంటివి ప్రభుత్వ స్పష్ట నిర్ణయం అయిన తర్వాత ఒక ఈవెంట్ ఒక సంవత్సరం జరిగిన తర్వాత మిగతా 3 సంవత్సరాలు కూడా అప్లికేషన్ లో ఫుల్ఫిల్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుందా ఉండదా? మళ్ళీ తర్వాత 2 సార్లు దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం కూడా కేబినెట్ అప్రూవల్ లేకపోతే కలెక్టివ్ డెసిషన్ కాదా తన రాగా అని చెప్పని. ఇది రేవంత్ రెడ్డికి పరిపాలన మీద అవగాహన లేదు, కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్ మీద అవగాహన లేదు, కేబినెట్ ప్రాసెస్ మీద అవగాహన లేదు, అడ్మినిస్ట్రేషన్ తెలియలేదు. ఒక సీనియర్ న్యాయవాదిగా ఉన్నారు, సుప్రీంకోర్టులో కూడా కొన్ని కేసులను వాదించేటువంటి ప్రయత్నం చేశారు. ఒక లీగల్ ఎక్స్పర్ట్ గా చెప్పండి, ఇప్పుడు కేటీఆర్ మీద నమోదు చేసేటువంటి 4 సెక్షన్స్ నాన్ బెయిలబుల్ సెక్షన్స్, ఆయనతో పాటుగా మరో 2 మీద కూడా కేసులు నమోదు చేశారు. సో ఈ అంశంలో నోటీసులు ఇచ్చి విచారణ జరిపేటువంటి అవకాశం ఉంటుందా, నేరుగా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుందా? ఎందుకంటే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కానీ లేదా మీ పార్టీ నేతలు కొంత ఒక రకంగా కేటీఆర్ అరెస్ట్ అయిపోయినట్టే ఇంకా ఆయన జైలుకు పంపిస్తారని చెప్పేసి అనేటువంటి ప్రచారం జరగడం కావచ్చు, తాను జైలుకు వెళ్తాను ఒకవేళ వెళ్ళినా అక్కడ నేను యోగా చేస్తానని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కానీ ఇవన్నీ చూస్తే తాను అరెస్టుకు మానసికంగా సిద్ధపడ్డారు, ఈ సెక్షన్ల ప్రకారం ఖచ్చితంగా తాను అరెస్ట్ అవ్వక తప్పని పరిస్థితి అని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు. సో మీరు లీగల్ ఎక్స్పర్ట్ గా ఏం చెప్తారు ఈ సెక్షన్ల గురించి? సార్, ఒకటి సెక్షన్స్ ఏమైనా పక్కకు పెట్టండి. ద ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అని ఒకటి ఉంటుంది. ఆయనేమో రోడ్డు మీద మర్డర్ చేసిండు అని చెప్పని ఎవిడెన్స్లు పట్టుకొని ఫ్రేమ్ చేసినటువంటి ఒక ఎఫ్ఐఆర్ కాదు, ఫ్రేమ్ చేసిన చార్జ్ షీట్ కాదు. ఇది ప్రైమ్ ఆఫ్ వాళ్ళకి ఉన్నటువంటి ఒక కాంటెక్చువల్ డాక్యుమెంట్స్ ప్రాసెస్ పట్టుకొని ఆయన మేము ఇంప్లికేట్ చేసినాం ఏసీబీ అంటుంది. ఏసీబీ నోటీస్ ఇవ్వాలా,
ఏసీబీ నోటీస్ ఇచ్చిన తర్వాత ఏసీబీ నోటీస్ కు కేటీఆర్ గారు సమాధానం ఇవ్వాలా. ఇచ్చిన తర్వాత దెన్ ద సబ్సిక్వెంట్ స్టేజ్ షుడ్ బి అరెస్టెడ్ ఆర్ నాట్ అనేది సబ్సిక్వెంట్ స్టేజ్. ఏం లేదు ఏసీబీ అంటే కూడా ఏమైనా రాజ్యాంగానికి అతీతంగా పనిచేసేటువంటి రేవంత్ రెడ్డి ప్రైవేట్ ప్రాపర్టీ కాదు కదా. బట్ ఇఫ్ దే డూ సో దెన్ దే విల్ ఆల్సో బి హెల్డ్ రెస్పాన్సిబుల్ ఇన్ ద వే ఆఫ్ ద లా. మీరు నోటీస్ సర్వ్ చేయాలా, నోటీస్ సర్వ్ చేసిన తర్వాత ఆయన రెస్పాన్స్ కూడా తీసుకోవాలా. ఆయన ఒక రెస్పాన్సిబుల్ ఒక ప్రభుత్వ ప్రతినిధిగా ప్రభుత్వానికి ఉన్నటువంటి ఒక కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ ను ఫుల్ఫిల్ చేస్తే అది తప్పు అని చెప్పని, దానికి ఏదో క్యాబినెట్ అప్రూవల్ లేదని చెప్పని, లేకపోతే సమస్యలు ఉండేం కాదని తన మోనార్క్ ఫాల్తూ మాటలండి ఇవి. ఇప్పుడు ఆయన ఈ ప్రభుత్వం అగ్రిమెంట్ అయింది, ప్రభుత్వం అప్రూవల్ ఉంటున్నాయి కదా, క్యాబినెట్ అప్రూవల్ ఉంటున్నాయి కదా, ప్రభుత్వం ఒక సంస్థతో అగ్రిమెంట్ చేసుకున్నది. ఆ అగ్రిమెంట్ ను ప్రొటెక్ట్ చేయడంలో భాగంగా ప్రభుత్వ అకౌంట్ నుండి, అది కూడా ప్రభుత్వ అకౌంట్ నుండి ఆ సంస్థలకు డబ్బులు పంపితే అది ప్రైవేట్ డబ్బులు ఇచ్చినట్టుగా మాట్లాడితే ఏమన్నట్టు నాకు అర్థం కాదు. ఆయన ఏదో భూములు కొనుక్కోవడానికో లేకపోతే వ్యక్తిగతమైన విలాసాలకు ఇందులో రూపాయలు పెట్టేదో భోజనం చేసిండు అని చెప్పని వేములవాడ దేవాలయం దగ్గర అటువంటి డబ్బులు ఇప్పుడు ఒక చెప్పండి, అంటే ఒక రాజకీయంగా మనం చూద్దాం. సో ఇప్పుడు ఆల్రెడీ కేసీఆర్ మీద దాదాపుగా విచారణ అనేటువంటి కాళేశ్వరం ఇష్యూలో కావచ్చు, లేదా విద్యుత్ కొనుగోలు అంశంలో కావచ్చు, సో విచారణలు జరుగుతున్నాయి. సో మరోవైపు ఈ అంశం కూడా మీ పార్టీకి సంబంధించినటువంటి ఒక కీలక నేత వర్కింగ్ ప్రెసిడెంట్ మీదనే ఆల్రెడీ కేసు నమోదైంది నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద. మరోవైపు ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి లీజ్ అంశం కూడా ఇప్పుడు తెర మీదకి రాబోతుంది. ఏంటి బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ఏంటి రానున్నటువంటి రోజుల్లో? ఇప్పటికే కవిత అరెస్ట్ అయింది, జైలు నుంచి బయటకు వచ్చింది, కేటీఆర్ కూడా అరెస్ట్ తథ్యమంటున్నారు. రానున్నటువంటి రోజుల్లో కేసీఆర్ అలానే హరీష్ రావు కూడా అరెస్ట్ తప్పదని చెప్తున్నారు. సో బీఆర్ఎస్ పార్టీ మనుగడ ఏంటి, ఆ పార్టీ భవిష్యత్తు ఏంటి? మీ పార్టీ కీలక నేతలంతా కూడా ఈ కేసులు, అరెస్టులు, జైలు చుట్టూ తిరుగుతుంటే రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఒక దుర్మార్గాలను నువ్వు 100 కేసులు, ఒక కేసు కాదు 100 కేసులు పెట్టుకున్నా, ఒక్కలను కాదు 100 మందిని అరెస్ట్ చేసినా రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలను, రేవంత్ రెడ్డి ఆర్ఆర్ ట్యాక్స్ పేరు మీద తెలంగాణ చేస్తున్న దోపిడీ కావచ్చు, తర్వాత ఇవాళ ఢిల్లీకి ఒక ఏటీఎం సెంటర్ గా తెలంగాణను మార్చింది కావచ్చు, ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయకుండా చేస్తున్న చిల్లర కక్షపూరిత రాజకీయాలు కావచ్చు, వీటన్నిటినీ ఎట్టి పరిస్థితుల్లో ఎండగడతాం. దీంట్లో ఏమాత్రం కూడా నిర్బంధంగా వదిలిపెట్టేది లేదు. ఆయన అనుకుంటున్నాడు మనగడ దాకా పోయింది. అరే ఆల్రెడీ చూడలేదు కొడుకు పేరు సోమలింగం అని చెప్పారు, రేపు మాప రేవంత్ రెడ్డి దిగిపోవచ్చు వనికరిక. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అదానికి వ్యతిరేకంగా నిన్న దీక్ష చేసిండు, ఇదేందని చెప్పని అదానికి కోపం వచ్చి ఢిల్లీని అటీట్ చేస్తే ఉన్న పదవి పోవచ్చాయని ఎవరిని తెలిసి ఇవన్నీ చిల్లర మాటలు చేస్తా ఉన్నాడు. ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని చేస్తా ఉన్నాడు. బీఆర్ఎస్ తప్పనిసరిగా 100 సంవత్సరాల పాటు శాశ్వతంగా ఉంటుంది. కేటీఆర్ గారు తప్పనిసరిగా కడిగిన ముత్యంలోకి కేసు నుండి బయటకు వస్తారు. ఇవాళ పండిస్తే చెట్టుకే రాళ్లు కొట్టినట్టుగా పని చేసింది కాబట్టి వాళ్ళ అనేక రకాలైన తప్పులు ఎన్నుకు ఇవాళ రేవంత్ రెడ్డి నాటకాలు ఆడుతా ఉన్నాడు. మీరు కాళేశ్వరం గురించి కేసులు పెడతామని చెప్పి ప్రయత్నం చేసిండు, అందులో ఫెయిల్ అయిపోయిండు. పవర్ కాంట్రాక్ట్ల గురించి అన్నారు, అక్కడ ఫెయిల్ అయిపోయిండు. మిషన్ భాగీరథ అన్నారు, అక్కడ ఫెయిల్ అయిపోయిండు. ఇట్లా రకరకాలైనటువంటి అంశాలలో ఇవాళ భూతద్దం పట్టుకొని కొండంలో వెల్కమ్ పట్టినట్టుగా ఇవాళ దీన్ని పట్టుకున్నాడు. ఇది కూడా తప్పనిసరిగా వీగిపోతుంది, కోర్టులో నెత్తి మీద మొట్టకాయేస్తుంది. ఏసీబీ అండ్ ప్రైవేట్ ఏజెన్సీ కాదు, ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ, రాజ్యాంగానికి లోబడే పనిచేయవలసిన ఒక చట్టబద్ధమైన సంస్థ. ఇష్టం వచ్చినట్టు రేవంత్ రెడ్డి చేతిలో పప్పెట్లతో వాళ్ళు ఎవరిస్తే వాళ్ళు కూడా తప్పనిసరిగా తగిన మూల్యం చెల్లించుకుంటారు. కాబట్టి ఇవేమీ కూడా నిలబడే కాదు. నేను ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నా, తాచెడ్డ కోర్టు వనరల్లా తెరిచే అన్నట్టుగా తానేదో జైలుకి పోయింది కాబట్టి కుటుంబ నాయకులందరూ కూడా జైలుకి పోవాలా అనేటువంటిది కక్షపూరితంగా రేవంత్ రెడ్డి గారు చెప్పింది మంచిది కాదు. ఒకటి. 2, ఆయన ముఖ్యమంత్రి చేసింది కేసీఆర్ ను జైలు పంపడం కోసం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం కోసం ముఖ్యమంత్రి చేయని ప్రజలు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయమంటే వాటిని అమలు చేయకుండా పొద్దున సమానం బట్టగాల్చి మీద వేయాలా, కేసీఆర్ కుటుంబం మీద పడేయడం వల్ల, కేటీఆర్ మీద పడేయడం వల్ల ఇది సరైనది కాదు. ఒక ప్రతిపక్ష నాయకుడిగా, ప్రతిపక్ష పార్టీగా ప్రజలు తప్పనిసరిగా అడుగుతారు, ప్రశ్నిస్తారు. వాటికి సమాధానం చెప్పకుండా, వాటిని ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా ఇవాళ మంది పార్టీల మీద పడి, మంది నాయకుల మీద పడి ఏడవటం అనేటువంటిది ఇది అత్యంత దుర్మార్గమైన, నీచమైన సంస్కృతి. కేవలం బలహీనుడు మాత్రమే ఈ రకమైనటువంటి ఒక చిల్లర పోలీస్ రిప్రెషన్ కు తప్పుడు కేసుల ద్వారా ప్రతిపక్ష పార్టీల మీద సభ్యుల మీద గెలిచాలని ప్రయత్నం చేస్తారు.